చేశాడు ఆయన. ఒకటి తీసుకురావటం, రెండు బటన్ నొక్కటం. ఈ రెండు చేస్తూ ఇసుకలో, లిక్కర్లో, వైన్లో, మైల్లో అన్నింటిలో దోపిడీ ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ కూర్చున్నాడు. అన్నమయ్య ప్రాజెక్ట్ కి ఇసుక దోపిడీ వల్ల ఆ గేటు మరమ్మతం చేయకపోవటం వల్ల వరద వచ్చి మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దాదాపు 50 మంది చచ్చిపోయారు. 200 కుటుంబాలు ఆ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి కొట్టుకుపోయి వాళ్ళు చెట్ల కింద ఉండే పరిస్థితి వస్తే అతను ఏమన్నాడంటే 6 నెలల్లో మీకు పక్కా ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. అసలు పక్కా ఇల్లు కాదు కదా, అసలు తిరిగి వాళ్ళ వైపు చూడలేదు. అలాగే పులిచింతల గేటు కొట్టుకుపోయింది, ఇది గ్రీజు నిర్వహణ సరిగ్గా లేక. అలాగే గుండ్లకమ్మ గేట్ ఒకటి కాదు సార్, 26 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అతను అసలు పట్టించుకునే లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ అన్ని వాటి నిర్వహణ ఇతను ఎలా నిర్లక్ష్యం చేశాడో మొత్తం ఆ చివరి నుండి ఆ చివరికి. అప్పుడే కదా అంగల్లో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు పెద్దిరెడ్డి. మొత్తం ప్రాజెక్టుల గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు అతను తట్టుకోలేక ఈయన్ని ఇలా వదిలేస్తే మొత్తం కూడా చూపించి ప్రజలకు చెప్తాడని చెప్పి ఆ తర్వాత అరెస్ట్ చేసి 2 నెలలు జైల్లో పెట్టాడు. మనం చూసాం, ఏ ఒక్కటి అసలు ఏది పట్టించుకోలేదు సార్ అతను. అసలు ఏంటో అసలు నాకు తెలిసి అసలు అంజయ్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన ఎందువలన అంటే అన్ని అమ్మ వలన అని చెప్పేవాడు. ఆయనైనా కొన్ని పనులు చేశాడు సార్ ప్రజలకు సంబంధించి. ఆ తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత చాలా మంది కార్మికులు ఆయన్ని పొగుడుతూ ఉండేవాళ్ళు, నేను చూశాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉండేవాడు. ముఖ్యమంత్రిగా చాలా ప్రజలకు దగ్గరగా పనిచేశాడు. ఇవాళ చూడండి, ఇతను మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు, అసలు ఏ విషయం మాట్లాడకుండా నిన్న ఒక ట్వీట్ చేస్తాడు. రైతులకు సంబంధించినటువంటి ఈ ప్రీమియం మీరు కట్టండి, ఇన్ని కోట్ల రూపాయలు, మీరు తొందరగా కట్టకపోతే రైతులు దెబ్బతింటారు. ఏది మన ఇన్సూరెన్స్ సంబంధించి ఈయన కట్టలేదు. ఈయన ఉన్నప్పుడు కట్టలేదు ఆ ఇన్సూరెన్స్. 2 సంవత్సరాలు కూడా వరుసగా కట్టల. వరదలు వచ్చి మొత్తం పొలాలు కొట్టకపోతే రూపాయి రాలేదు. ఈయన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అది అని చెప్పి మాట్లాడతారు. అలాగే ఇది ఉంది చూసారా, ఇది ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి 1600 కోట్ల రూపాయలు ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి అది కట్టకపోగా సాక్షి పేపర్ లో కూటమి ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు అప్పు చేసింది, కట్టలేదని చెప్పి ముందు పేజీలో. గత ప్రభుత్వంలో అప్పులు చేయడంతో పాటు సంస్థలకు బకాయిలు ఉంచారు, అవి ఇప్పుడు అన్ని కూటమి ప్రభుత్వం కట్టలేదని చెప్తున్నారు, అంతే కదా? అది కాకుండా అసలు మేము వచ్చి వాటికి 60 రోజులు, ఈ 60 రోజుల్లో 1600 కోట్ల రూపాయలు మేము అప్పు చేసేసామంటే ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేదు, అందుకనే హాస్పిటల్లో వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పి సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. అసలు మేము కింద మీద ఇచ్చాం ఫుల్ గా, ఇస్తే ఏదో సవరణ ఇచ్చినట్టున్నారు దాని మీద వాళ్ళు. అంటే ఇవాళ అతను ఏమి లేదు సార్, ముఖ్యమంత్రిగా అతను చేసింది చెప్పుకోవడానికి ఏమి లేదు. మళ్ళీ పైగా అంటాడు నేనే ఉంటే అమ్మ ఒడి వచ్చేది, నేనే ఉంటే నానబుడ్డి వచ్చేది, ఈ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. ఏమంటే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని నవరత్నాలు, అతను మే 19, 31వ తారీఖు ముఖ్యమంత్రి అయితే 20 జనవరి 1వ తారీఖున అమ్మఒడి ఇచ్చాడు. దాదాపు 8 నెలల తర్వాత, 7 నెలల తర్వాత. ఈ ప్రభుత్వం వచ్చి 4 రోజులు కాకుండానే సూపర్ 6 అమలు చేసేయండి, ఇది అమలు చేయండి, అది అమలు చేయండి అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. సాక్షి పేపర్లు రాస్తున్నారు. కొంతమంది వాళ్ళ సైకో బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. సరే, వారు ఎన్ని రాసినా ఏం చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం జరుగుతోంది, గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనే విషయం
ప్రజలందరికీ తెలిసిన విషయం. సరే, ఒక్క నిమిషం రఫీ గారు, రామ్ కుమార్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంటే అసలు పాయింట్ చెప్పలేదు. ఇప్పుడు తుంగభద్రకి సంబంధించి అది ఎవరు కర్ణాటక వాళ్ళు చూసుకోవాలి దాని మెయింటెనెన్స్. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదు. అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి అది శివకుమార్ వాళ్ళు చూసుకోవాలా. కానీ ఆ వార్త రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉట్టిన అసలు ఆఫీసర్లందరికి ఫోన్ చేసి నాకు ప్రతి గంట మీరు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇవ్వండి అని చెప్పాడు. సమీక్ష కూడా చేశాడు ఆ శాఖ మీద. అసలు కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకు సమీక్ష చేయాల. సిద్ధరామయ్య ఇంతవరకు ఇరిగేషన్ మీటింగ్ పెట్టలేదు. కానీ ఎప్పుడు అసలు 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టు 40 సంవత్సరాల క్రితమే గేట్లు మార్చాలని చెప్పి నివేదిక ఇచ్చారు. నివేదిక ఇస్తే సరే అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఈయన ఎప్పుడైనా సరే కర్ణాటక ప్రభుత్వంతో ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడా? మాట్లాడలేదు. అవగాహన లేకుండా ఇవాళ ఆ సైకో బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయిందని చెప్పేసి మాట్లాడేటువంటి దీనస్థితికి, దౌర్భాగ్య స్థితికి దిగజారారు సార్. వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లా. అసలు ఏం చెప్పాలో. ఇలాంటి ప్రతిపక్షం అసలు భారతదేశంలో ఉంటామో, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఉంటా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాపం సార్ ఇది. శాపం. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఏమి వెనక ముందు లేకుండా మాట్లాడటం. ప్రజలంతా గమనిస్తున్నారు అనుకోండి. మీరు చెప్పినట్టు అన్ని ప్రజలందరికీ తెలుసు. సూపర్ 6 పథకాలు మేము ఒక్కొక్కటిగా అమలు చేసి ఆ లోన్ పోయిస్తాం. అందులో ఏం సందేహం లేదు.